అంటే ఈ పక్క దేశంలో ప్రోనో తీసి ఇక్కడ టెలికాస్ట్ చేయడం తప్పు అంటారు కాదంటారు? యాజ్ పర్ లా ఏం చెప్తుందండి వర్మ గారి విషయం పక్కన? ఇప్పుడు ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రే ఏరియాస్ యాక్చువల్లీ. అంటే చాలా పోర్నోగ్రఫీ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. దాదాపు 3 కోట్ల వరకు ఉన్నట్లే. చాలా అంటే ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. దాంట్లో ఇప్పుడు యాజ్ పర్ అవర్ లా యూ కెనాట్ ఫిల్మ్ ఆర్ ట్రాన్స్మిట్ ఆర్ డిస్ట్రిబ్యూట్ యాజ్ పర్ ది ఐటీ యాక్ట్ ఆల్సో, యాజ్ పర్ జనరల్ లా ఆల్సో మన ఇక్కడ చేయడానికి మనకి వీలు లేదు. ఫారెన్ కంట్రీస్లో డిఫరెంట్ లాస్ ఉంది. సో అక్కడ ఉన్న కంటెంట్ దే ఆర్ పుట్టింగ్ అప్ ఆన్ ద నెట్. దానికి మన ఇక్కడ నుంచి కొందరు వ్యూ చేస్తున్నారు దాన్ని. ఆ వ్యూ చేయడం దాంట్లో కూడా చాలా వేరియస్ ఒపీనియన్స్, వేరియస్ జడ్జ్మెంట్స్, వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లా ఉన్నాయి దాంట్లో. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ట్రాన్స్మిటింగ్ పోర్నోగ్రఫీ, కొందరు చెప్తారు దట్ ఈజ్ నాట్ ఆఫెన్స్. మీరు వ్యూ చేయడం ఈజ్ నాట్ ఆఫెన్స్. దాంట్లో మళ్ళీ పబ్లిక్ వ్యూయింగ్ ఉంది, ప్రైవేట్ వ్యూయింగ్ ఉంది. దాంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. అది కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్లో ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్లు పక్క స్టేట్లో ప్రోనో అనేది అది క్రైమ్ కాదు, మనం చూడడం కూడా క్రైమ్ కాదంటున్నారు. అంటే ఒకవేళ ఈ కేసులో ఇన్డెప్త్గా వెళ్తే, ఇప్పుడు ఈ సెలబ్రిటీ కాబట్టి ఇతను అరెస్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్ అని మాట్లాడలేదు, ఇంకా అదర్ పర్సన్కి ఎవరైనా వస్తే ఆయన మీద ఇదే విధంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుందంట. మాకు సీసీఎస్లో ఎవరు వచ్చినా మాకి వీ ట్రీట్ ఎవ్రీబడి యాజ్ సేమ్. వెదర్ ద లా రిక్వైర్స్ అస్ టు అరెస్ట్ దట్ పర్సన్, వెదర్ దాంట్లో ఏమేమి ప్రొవిజన్స్, ఆయన కండక్ట్ ఎలాగుంది, మాకు ఏం ఎవిడెన్స్ అవైలబుల్ ఉంది, అవన్నీ తీసుకొని మేము వీ అరైవ్ ఎట్ ఎ డిసిషన్. అది మాకు ఇంపార్టెంట్. కానీ ఆయన ఎవరు, ఆయనది సోషల్ స్టేటస్ ఏంటి, ఆర్ ఎకనామిక్, వీ ట్రై టు ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. బికాజ్ మా సీసీఎస్ దగ్గర వచ్చిన ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్ ఈస్ క్వైట్ బిగ్. అంటే ద క్వాంటమ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్, ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, వెదర్ ఇట్స్ కంప్లైనెంట్, అక్యూజ్డ్, అందరూ దే ఆర్ ఫెయిర్లీ ఫ్రమ్ వెల్ నోన్ ఆర్ ఫ్రమ్ మీరు చెప్పినట్టు ఫ్రమ్ ఫెయిర్లీ వెల్ టు డూ, ఇన్ఫ్లుయెన్షియల్, అలా కూడా చాలా వాళ్ళు ఉంటారు మాకే. సో అది అన్నీ మేము పక్క పెట్టి వీ గో స్ట్రిక్ట్లీ బై మెరిట్స్ ఆఫ్ ద కేస్. ఓకే. అంటే ఇప్పుడు ఈ కేసు కాకుండా అతని మీద ఇంకో కేసు కూడా ఉంది, ఒక మహిళని తిట్టారు అనేది. ఆ కేసులో ఏమైనా అతని మీద అరెస్ట్? మా దగ్గర ఒకటే కేసు ఉందండి, ఒకే కేసు ఉంది. ఐ థింక్ దట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. నాకు తెలిసి ఒకే కేసు ఉంది. దేర్ మైట్ బి సమ్ అదర్ కేస్ ఇన్ అదర్ ప్లేస్. అంటే సినిమా వాళ్ళది మీ కేసులు కూడా చాలా, అంటే ఆర్జీవీ కేసు పక్కన పెడితే ఈ మధ్యన సినిమా వాళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్కి వస్తున్నారు. అంటే వాళ్ళ సినిమాలు పైరసీలు చేయడం కానీ, ఆ కేసుల్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, సైబర్ క్రైమ్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని. అదే ఎనీ కేసు మాకు వస్తే మేము దానికి ఫుల్ సీరియస్నెస్, ఆ కేసుకి కావాల్సిన సీరియస్నెస్ తీసుకొని మా బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ వీ పుట్ ఇన్ టు దట్. సినిమాలో మీరు చెప్పిన కాబట్టి సమ్ పైరసీ కేసెస్ జనరల్లీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దాంట్లో కొన్నిట్లో వీఆర్ ఏబుల్ టు, ఇప్పుడు ఇన్ ద సైబర్ వరల్డ్ ఇట్ ఈస్ వెరీ, ఇన్ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రేస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఇన్వాల్వ్డ్. బట్ ఇన్ సమ్ కేసెస్ we are able to trace also. There are certain cases where some big films also we have been able to trace the origin of the piracy, apprehend the offender kuda dantlo chesamu, and manchiga daniki finalize kuda chesam cases.